ముఖ్య వాక్య సందేశాన్ని అందించే అటువంటి దేవుని యొక్క దాసులు మరి లాజరస్ అయ్య గారు నాన్నగారు మన మధ్యకు రావటం దేవుడు ఎంతగానో కృపనిచ్చారు. మరి ముఖ్యంగా మరి మా యొక్క సంఘ బిడ్డలు ఈ సభలు జయకరంగా జరిగించాలని ప్రతి ఒక్కరు కూడా మరి ఉపవాసం ఉండి మరి కన్నీటితో ప్రార్థన చేస్తూ, అలాగే మరి గొలుసు ప్రార్థన, ఏకాంత ప్రార్థన బిడ్డలు చేస్తూ ఉన్నారు. ఈ రీతిగా మంచి సేవకులను ఈ 4 దినాలు కూడా నడిపించడానికి దేవుడు కృపనిచ్చారు. మరి అవమానంతో కాల్చబడుతున్నావా? అనుమానంతో నిన్ను నువ్వే ఇబ్బంది పడుతున్నావా? అపనమ్మికతో బ్రతుకు చెడిందా? ఆత్మలో నలిగావా? హృదయం పగిలిందా? బాగు చేస్తాడు యేసుదేవుడు. స్థిరమైనటువంటి సాక్షిగా మనల్ని ఉంచబోతున్నాడు. నలిగిన రెల్లును విరువని దేవుడు, విరిగిన మనస్సును లక్ష్యము చేస్తాడు. బలము కలిగిన ఆయుధంగా మార్చి అద్భుతాలు చేసే శక్తిని చేకూర్చి దీవిస్తాడు, జయమిస్తాడు. దీవిస్తాడు, జయమిస్తాడు. నలిగిన రెల్లును విరువని దేవుడు, విరిగిన మనసును లక్ష్యము చేస్తాడు. నలిగిన రెల్లును విరువని దేవుడు, విరిగిన మనసును లక్ష్యము చేస్తాడు. బలము కలిగిన ఆయుధంగా మార్చి అద్భుతాలు చేసే శక్తిని చేకూర్చి దీవిస్తాడు, జయమిస్తాడు. దీవిస్తాడు, జయమిస్తాడు. నలిగిన రెల్లును విరువని దేవుడు, విరిగిన శ్రమలలో కొట్టుకుంటున్నావా మిత్రమా? అలిసిపోయావా? భ్రమలోనే ఉన్నావా? ఆదరించే యేసుదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శ్రమల అలలతో కొట్టబడి భ్రమల సుడులలో నెట్టబడి శ్రమల అలలతో కొట్టబడి భ్రమల సుడులలో నెట్టబడి ఇటు అటు వంగిన బహుగా కృంగిన, ఇటు అటు వంగిన బహుగా కృంగిన ఆదరిస్తాడు యేసుదేవుడు. పదును గలిగిన మ్రానుగా చేస్తాడు. నలిగిన రెల్లును విరువని దేవుడు, విరిగిన మనస్సును లక్ష్యము చేస్తాడు. అవమానించబడ్డావా? అనుమానంతో కాల్చివేయబడుతున్నావా? అపనమ్మికతో బ్రతుకు చెడగొట్టుకుంటున్నావా? ఆత్మలో నలుగు, హృదయం పగిలిపోతుందా? బాగు చేసే దేవుడు బాగు చేస్తాడు యేసుదేవుడు. స్థిరమైన సాక్షిగా జీవింపచేసి నిత్యము వేవేల దూతల చేత కొనియాడబడుచున్న మా పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన నామమును బట్టి
నీ మహిమ కలిగిన దైవ సన్నిధిని బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో అమ్మగారికి ఇచ్చినటువంటి ఆలోచన, సంతోష్ గారికి ఇచ్చినటువంటి నడిపింపు, ఈ 4 రోజులుగా ఈ సభలను మీరు జయకరంగా జరిగిస్తూ ఈ చివరి రాత్రిలోకి మమ్మల్ని ప్రవేశపెట్టావు. మాతో విస్తరించి మాట్లాడండి అయ్యా. నీ మాటలు వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకుని పొందుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఎంతమంది దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు? పూర్తిగా చేతులు ఎత్తాలి. ఎత్తితే ఏదో తోలుకూడు సెంటర్లో పూలు అమ్ముకునే వాళ్ళగా మోరమోర ఎత్తకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విందాం ప్రియులారా. దయచేసి ఎవరు కూడా నేను చెప్పేంత వరకు బైబిల్ తెరవకుండా శ్రద్ధతో వినండి. రెండవది, నేను ప్రారంభించేసిన తర్వాత మీరెవరూ లేచి వెళ్ళకండి. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ అర్జెంట్, వెళ్ళాలి నేను తప్పదు అనుకుంటే చిన్న ప్రార్థన చేసుకొని ఇప్పుడే వెళ్ళిపోండి. ఎందుకంటున్నానంటే, మీ పిల్లల భవిష్యత్తు కొరకు మాట్లాడడానికి ఒక స్కూల్కి వెళ్ళి, ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ అడ్మినిస్ట్రేటర్స్, లేక ఒక హెడ్ మాస్టర్ గారి కొరకు, ప్రిన్సిపాల్ గారి కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు వచ్చే సమయానికి లేచి వెళ్ళిపోతారా? వెళ్ళరు. ఒక స్టేషన్కి వెళ్ళి ఏదో మీ సమస్య చెప్పుకోవడానికి ఒక ఎస్ఐ గారి కొరకు, సిఐ గారి కొరకు ఎదురు చూస్తున్నారు. వారు వచ్చే సమయానికి లేచి వెళ్ళిపోతారా? వెళ్ళరు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ గారు వచ్చే సమయానికి లేచి వెళ్ళిపోరు. కానీ దేవుని వాక్యం వస్తున్నప్పుడు లేచి వెళ్ళిపోవడం అనేది అమర్యాద. అది దేవునికి ఏమాత్రము ఘనతను తీసుకురాదు. కనుక మీకు ఉండే పనులు మీకు చాలా అర్జెంట్ అయి ఉండొచ్చు, లేక ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, తప్పులేదు. కానీ వాక్య ప్రారంభించిన తర్వాత వెళ్ళడం ఇట్స్ నాట్ గుడ్, ఫెయిర్. అందుకనే దయచేసి కూర్చొని వినండి. ఇది చివరి రాత్రి కనుక ఎంతసేపు అయినా వినొచ్చు. ఈ బైఫర్గేషన్ కూడా మనకి కొంత ఇబ్బందినే కలిగిస్తుంది. ఏమిటి బైఫర్గేషన్ అంటే, భోజనాలు ఒక చోట, సభ ఒక చోట. అందువల్ల ఈ భోజనాల దగ్గర చాలామంది ఉండిపోయారండి. నేను కారు ఆపి వాళ్ళందరినీ తోలుకొద్దాం అనుకున్నాను ఇక్కడికి. అయినా నాకు నమ్మకం, అక్కడ భోజన కార్యక్రమం అయిపోయిన వెంటనే మళ్ళీ వాలంటీర్స్ వాళ్ళని తీసుకొచ్చేస్తారని అనుకుంటున్నాను నేను. స్టిల్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్. అందుకని త్వరగా ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు వెళ్ళి వాళ్ళని త్వరపెట్టి తీసుకురండి. ఎందుకండి మీకు ఇంత ఆతృత అంటే, ఒక భయంకరమైన ప్రవచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ద క్లోజ్, వీఆర్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద ఎండ్. ఈ ప్రవచనాన్ని వేదిక మీద ఉన్న సేవకులు మీకు చదివి వినిపిస్తారు. మీరందరూ శ్రద్ధాశక్తితో వినండి. ఆమోసు గ్రంథము, మిమ్మల్ని వినమన్నాను, మళ్ళీ బైబిల్ తీస్తున్నావు అక్క. మూసే బైబిల్ మూసే. ముందు నువ్వే నా ఎదురుగుండా కూర్చున్నావు, నువ్వు ఇంకా తీయలేదు, అటు ఇటు తిరుగుతున్నావు. బైబిల్ నా బైబిల్ కనిపిస్తోంది. అది ఇది క్రైస్తవ్యంలోనే ఉందండి ఈ గొడవంతా. ఆ కాకినాడలో ఒక స్వామీజీ ఉన్నాడు, అనేక గ్రంథాలు విశేషంగా చెప్తారు. భక్తులు ఎవరు గ్రంథాలు తెచ్చుకోరు, అందరూ శ్రద్ధతో వింటారు. మా కాకినాడకి చెందిన ఒక ప్రవచనకర్త ఉన్నారు, అనేక విషయాలు ప్రవచనకరంగా చెప్తారు. వారు ఎవరు ఏ గ్రంథం తెచ్చుకోరు, ఏ పుస్తకం తెచ్చుకోరు, వింటారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక రిఫరెన్స్ చెప్పిన వెంటనే వీడు చెప్పే కరెక్టా కాదా, ముందు వినండి. వినడం వల్లే మీకు అన్నీ పెరుగుతాయి, వినడం వల్లే మీకు తెలియని ఆశీర్వాదాలు వస్తాయి. ఈ ప్రవచనాన్ని, ఈ భయంకరమైన ప్రవచనాన్ని క్రైస్తవులు అర్థం చేసుకోవాలి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం. రాబోవు దినములలో
నేను దేశములో క్షామము పుట్టించెదను. అది అన్నపానములు లేకపోవుట వలన కలుగు క్షామము కాదు, యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. 12వ వచనం, కాబట్టి జనులు యెహోవా మాట వెతకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు. కానీ ఇప్పుడు ఇంత చక్కటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీకంత చక్కటి ఏర్పాట్లు చేసి ఎవరెవరో నాలాంటి వారిని ఆహ్వానించి వాక్యాన్ని అందిస్తున్నారు. రాబో దినాలలో ఇలాంటి సౌకర్యం ఉండదు. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఇప్పటికే మీరు చూస్తున్నారు. నేల మాళిగల్లోనికి దూరి క్రైస్తవుడు నాతో మాట్లాడు ప్రభు అని కేకలు పెట్టుకునే రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు మీకు వాక్యం అందిస్తుంటే మీ ఇష్టం వచ్చినట్లుగా అటు ఇటు తిరుగుతూ, బైబిల్ చదువుకుంటూ, మాట్లాడుకుంటూ, సెల్ ఫోన్ చూసుకుంటూ ఒక రోజు వాక్యం కొరకు వెంపర్లాడే రోజులు రాబోతున్నాయి. క్షామం అంటే కరువండి. రాబోవు దినములలో నేను దేశములో క్షామము పుట్టించేదనది అన్నపానములు లేకపోవుట వలన కలుగు క్షామం కాదు. మీరు భోజనం చేసి వచ్చేసారు. ఒకవేళ మళ్ళీ మీకు ఆకలి పుడితే వెళ్ళండి, అక్కడ అన్నం పెడతారు, ఇంకా ఉంది, నో డౌట్. మళ్ళీ చెప్తున్నాను నేను, అక్కడ కూర్చున్న మీరు చేతులు ఎత్తితే మీ దగ్గరికి వాటర్ బాటిల్స్ పంపిస్తాం. నీరు సమృద్ధిగా ఉంది, ఆహారం సమృద్ధిగా ఉంది, దానికి కరువు లేదు. వాక్యానికి కరువు అండి. అది అన్నపానములు లేకపోవుట వలన కలుగు క్షామము కాదు, యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. కాబట్టి జనులు ఆ మాట వెతకడానికి, అసలు విచిత్రం, ఈ సముద్రానికి ఆ సముద్రానికి ఉత్తర దిక్కుకి దక్షిణ దిక్కు ఉంటుంది, తూర్పు దిక్కుకి పడమరు ఉంటుంది. కానీ ఉత్తరం నుంచి తూర్పు వరకు తిరుగుతారు, తిప్పలు పడతారు, అది వారికి దొరకదు. అందుకని వినండి, దొరుకుతున్నప్పుడు యెహోవా మీకు దొరుకు కాలమునే మీరు దాన్ని తెలుసుకోండి. అందుకనే విస్తారంగా నేను మాట్లాడుతాను, మీరు జాగ్రత్తగా వినాలి. మీ జీవన విధానంలో మీరు మంచి రోజులు చూడాలన్నా, క్షేమకరమైన సంవత్సరములు అనుభవించాలన్నా దేవుని మాట వినాలని చెప్తుందండి గ్రంథం. ఇఫ్ యూ వుడ్ లైక్ టు లీడ్ good days and happy years, you are supposed to listen the word of God. యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూస్తే, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చగలరు. తిరుగుబాటుతనం వినే దాంట్లో ఉండకూడదని దేవుని యొక్క ఆజ్ఞ. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19లో అంటారు, మీరు సమ్మతించి నా మాటలు వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. యు ఆర్ గోయింగ్ టు బి గ్రాంట్ ద బెస్ట్ ఆన్ ఎర్త్. అక్కడే 20వ వచనములో, సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలైపోతారు. ఈరోజు ఖడ్గం పాలవడం అంటే కత్తులు తీసుకొని పీకలు కోయడం కాదు. ఖడ్గం పాలంటే మీరు ఇచ్చారు. అలాంటి యోహాను గారు స్వయం కృతాపరాధము వలన జైలు పాలైపోయారు. వారు జైలు పాలైపోయినప్పుడు సువార్త పరిచర్య ఆగింది, బాప్తిజాల కార్యక్రమం ఆగిపోయింది. అప్పుడు దేవుడు ఆ పరిచర్యను తన ప్రియకుమారుడైన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుకు అందించారు. అక్కడ నుంచి యేసుక్రీస్తు వారు సువార్త చేయడం ప్రారంభించి అనేక మందికి దేవుని యొక్క వార్తను అందిస్తున్నారు. ఆ క్రమంలోనే వారితో సువార్త పరిచర్యలో అనుభవాన్ని గడించిన 4 సువార్తలు రాశారు. దేవుని మాట వినడంలోని శ్రేష్టత.
అంత మాత్రమే కాదు, హింసకుడను, దూషకుడను, హానికరుడను అని తనంతట తానే పేరు పెట్టుకుని క్రీస్తుని తెలుసుకున్న వారిని ఓచకోత కోసే ఒక మత ఛాందస్సుడు, మత పిచ్చోడు, ఒక్క మాటలో చెప్పాలంటే మత ఉన్మాది. అలాంటి ఒక వ్యక్తి దేవుని యొక్క శిష్యులను నానా హింసలు పెడుతూ, దమస్కు అనే ప్రాంతములు అనేక మంది క్రైస్తవులుగా కూడుకుంటున్నారు కనుక వాళ్ళను కూడా నానా యాతన పెట్టడానికి తాకీదులు పట్టుకుని దమస్కు మార్గములో గుర్రం మీద వెళుతుండగా గొప్ప వెలుగులో దర్శించి గుర్రం మీద నుంచి పడగొట్టి 3 దినములు అన్నపానములు లేకుండా చేసి అననీయ అన్నటువంటి ఒక భక్తుని ద్వారా కళ్ళకు కట్టిన పొరలను ఊడగొట్టించి బాప్తిజమం ఇప్పించి భోజనం పెట్టించి దమస్కులో సేవకు ప్రతిష్ఠిస్తే క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలలో సగం పుస్తకాలకు పైగా విరచితుడు ఆయనే అపోస్తులుడైన పౌలు. 14 పుస్తకాలు వారివే. వారు రాసినటువంటి ఆ పుస్తకాలను కాదు, వ్యక్తిగతంగా ఫిలోమోనుకు, తిమోతికి, తీతుకి రాసినటువంటి ఈ యొక్క ఉత్తరాలలో కూడా దేవుని మాట వినడంలోని శ్రేష్టత. యాకోబు రాసిన పత్రికలో, పేతురు రాసిన 2 పత్రికల్లో, యోహాను రాసిన 3 పత్రికల్లో, ప్రకటన గ్రంథము చివరి గ్రంథం. ఆ చివరి గ్రంథంలో చెప్పబడిన మాట, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట, ఎక్కడ ఆదికాండం, ఎక్కడ ప్రకటన గ్రంథం, ఎక్కడ ఏదేను తోట, ఎక్కడ పద్మాసు ద్వీపం. కాన్సెప్ట్ ఒకటే, వినండి. ఊరికనే వచ్చి కూర్చొని వెళ్ళిపోతే ఏం ప్రయోజనం లేదు. ఈ రాత్రి ఖచ్చితంగా దేవుని మాటలు వింటున్న మీరు, మనకొక ప్రత్యేకమైన పేరుంది మన సహవాసానికి. ఆ పేరేమిటంటే దైవ సన్నిధి. ఈ రాత్రి ఈ యొక్క వార్షిక దైవ సన్నిధి సువార్త సభలలో ఆ దేవుని సన్నిధిని పట్టుకెళ్ళడానికి ఎంతమంది వచ్చారు? యు ఆర్ సపోజ్ టు టేక్ బ్యాక్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఆ దేవుని సన్నిధి మీతో వచ్చునుగాక. ఎందుకంటున్నానంటే ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. నేను కొంచెం బాక్సులు ఇటు తిప్పితే బాగుంటుందేమో. అటు తిరిగినప్పుడల్లా కోత వచ్చేస్తుంది. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. మరొక్కసారి చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, లేచి అటు ఇటు తిరక్కండి. హలో బ్రదర్స్, అసలు ఈ శబ్దం అక్కడ దాకా వెళ్తుందో లేదో, వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నారు. నాకు చక్కగా కనపడడానికి ఇలా కనపడతాను, కానీ చాలా చాదస్తం ఎక్కువ అండి. ఎందుకంటే ఇది ఆషామాషి భక్తి కాదు. ఇది అల్లాటప్పగా ఎలాగోలా చేసి వదిలేద్దాం అనుకునే భక్తి కాదు. ఓయ్, ఎక్కడికి వెళ్తున్నారు మీ ఇద్దరు? హలో, కూర్చో కూర్చో, ముందు ఇక్కడికి వచ్చి కూర్చో. ఎందుకంటున్నానంటే, నేను తెలుగులో మాట్లాడుతున్నాను కానీ తెలుగు అని కాదండి. నాది అసలు ఈ ఆంధ్రప్రదేశ్ కాదు. ఎక్కడో కేరళ రాష్ట్రం పాలఘాట్ అన్న జిల్లాలో పుదుక్కోడ్ అనే గ్రామానికి చెందిన ఒక అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో నేను పుట్టాను. మా నాన్నగారి పేరు నటరాజన్ గారు. కాకినాడలో 53 సంవత్సరాలుగా
శబరిమల తీసుకెళ్ళి అయ్యప్ప గురుస్వామిగా ఉన్నవారు వారు. మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. శుక్రవారం వచ్చిందంటే మా ఇంటి నిండా జనమే. ఎందుకంటే మా అమ్మగారి మీద అమ్మవారి పూనకం ఉంటుంది. తాయెత్తులు కడుతుంది, మంత్రాలు వేస్తుంది, విభూది ఇస్తుంది. అలాంటి ఒక భక్తి కలిగిన కుటుంబంలో నేను పుట్టాను. మాకు ఊరు పేరు, తండ్రి పేరు, ఇంటి పేరుగా వస్తుంది. అందుకే నా పేరు పుదుక్కోడు నటరాజన్ లాజరస్. కాకినాడకి సమీపంగా ఉన్న అన్నవరం దేవస్థానంలో అరగుండు చేయించుకొని జంధ్యం వేసుకున్న బ్రాహ్మణ్ణి. నేను పూజారి కాదు, పౌరోహిత్యం కూడా చేయలేదు. కానీ ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి 27 సంవత్సరాల వయసు నాకు వచ్చేంత వరకు విస్తారమైనటువంటి భక్తి చేసిన అనుభవం ఉన్నవాడిని. ఇప్పుడు ఉన్నట్టుండి యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నానంటే నేనేం పిచ్చోడిని కాదు. అందుకనే క్లియర్గా అంటున్నాను, ఈ భక్తి నువ్వు చేయగలిగితేనే చెయ్యి. నిన్నెవరూ బలవంతం చేయరు. నువ్వు చేయగలిగితే మర్యాదగా ఈ భక్తిని చేయడానికి ప్రయత్నం చేయి. అన్యుల్లాగా నేను ఇష్టం వచ్చినట్లుగా మధ్యలో బోరు కొట్టిందని వెళ్ళిపోవడం అవి ఇందులో లేవండి. ఇందులో ఒకటే, చచ్చిపోవడమే. అందుకనే స్పష్టంగా మాట్లాడుతున్నాను. అటు ఇటు తిరుగుతూ, వాట్ యు మీన్ బై దాట్? నేను మళ్ళీ చెప్తున్నానండి. ఓం భూర్భువస్సువః తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. ప్రతిరోజు నా క్రమంలో 101 సార్లు జపించకుండా మంచినీళ్లు తాగే అలవాటు లేని భక్తిలో నేను పెంచబడ్డానండి. ఇప్పుడు నేను తమాషాగా మాట్లాడలే. దేవుని కృప మీలో ముందుగానే ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ప్రభువుకి విలువ ఇవ్వండి. ప్రభు మాటలకు విలువ ఇవ్వండి. మీరు వింటూ ఉండగానే దేవుడు అద్భుతాలు చేయగలడు. అపోస్తుల కార్యం చదవక్కర్లేదు, వినండి. 16వ అధ్యాయం 14లో ఒక అద్భుతం జరిగింది. అక్క మూసాక విను మూసే. ఈ ఆత్రత వినడం మీద చూపించండి. నేను అలా విన్నాను కనుకనే ఈరోజు నేను బైబిల్ తెరవకుండా కొన్ని గంటలు ప్రసంగం చేస్తాను. అదేదో పెద్ద తలాంతో లేకపోతే టాలెంటో కాదు. వింటున్న వాళ్ళకి దేవుడు అలా ఇస్తాడు ఆ జ్ఞానాన్ని. 14వ వచనంలో ఏమనుందంటే, అప్పుడు లూదియా అని ఒక దైవ భక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఈరోజు నాకు దైవభక్తి ఉంది, మాకేం చెప్పక్కర్లేదు, మాకు అన్నీ తెలుసు అని అనుకోక మిత్రమా. వినే బుద్ధి ఉందా? నువ్వు ఎంత సీనియర్ మోస్ట్ క్రైస్తవుడివైనా వెన్ యు ఆర్ నాట్ హ్యావింగ్ వినే బుద్ధి లేకపోతే నీ భక్తి శుద్ధ శూన్యమైతుంది. నేను భక్తిపరుణ్ణని చెప్పుకోకు. నేను ఇన్ని ధర్మకార్యాలు చేస్తున్నాను, నేను ఇన్ని మంచి పనులు చేస్తున్నాను కనుక దైవ దృష్టికి నేను మంచి భక్తిపరుణ్ణని నువ్వు నీకు ముద్ర పెట్టేసుకోకు. ఆయన గుర్తించాలి. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ నిన్ను నువ్వు మెచ్చుకునే స్థితి నీకు ఉండకూడదు. ఆ స్త్రీ దైవభక్తి కలిగిన స్త్రీ అండి. అప్పుడు లూదియాను ఒక దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడి అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ఆ స్త్రీ వ్యాపారం చేస్తుందండి. సాధారణంగా ఆడవాళ్ళు బయటికి వచ్చి వ్యాపారాలు చేసినా, ఉద్యోగాలు చేస్తున్నా ఏదో ఆర్థికపరమైన సమస్యలు. ఈ ఉదయకాల సమయం నేను ఈ ప్రాంతం నుంచే వెళ్ళాను. రాజమండ్రి దగ్గరికి వెళ్ళి ఒక పెళ్లి చేసి మళ్ళీ వచ్చాను. రాత్రి ఇక్కడే ఉన్నాను.
అలా వెళుతూ ఉన్నప్పుడు ఆ ఏలూరు టోల్ గేట్ దగ్గర ఒక ఆవిడ వేరుశనగకాయలు ఉడకబెట్టినవి అమ్ముతుంది. చాలా జాలేసిందండి. వయసు పెద్ద ఆవిడ. కొనండయ్యా, మంచిదయ్యా, తినండయ్యా అంటుంటే మా పాస్టమ్ గారు ఆవిడికి ఆర్థికంగా సహాయం ఇదైనా ఈ రీతిగానైనా చెయ్యండి అని మేము కొన్నాం. ఒకటే మాట్లాడుకున్నాం, ఆడవాళ్ళు బయటకు వచ్చి వ్యాపారాలు చేసినా, ఉద్యోగాలు చేస్తున్నా, భర్త తెస్తున్న ఆర్జన ఏదో సరిపోకో, లేక ఇంటిలో ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులు. జనవరి నెలలో నేను 10 రోజులు కువైట్లో ఉన్నానండి. అక్కడ ఎంతమంది కష్టపడుతున్నారండి. ఎన్ని గృహాలకో నేను వెళ్ళి వాళ్ళ కొరకు ప్రార్థన చేశాను. లిటరల్గా ఏడ్చాను కూడా. భర్తని, పిల్లల్ని, భార్యని, పిల్లల్ని, అమ్మ నాన్నలను, సంఘాన్ని అందరినీ వదిలిపెట్టుకుని ఎక్కడో దేశాల్లో ఉన్నారండి. ఈరోజు ఆమె కూడా ఒక వ్యాపారం చేసుకునే స్త్రీ అండి. ఈ కూర్చొని వింటున్న మీ ముందు కూడా ఏదో సమస్య ఉంటుంది. ఆ సమస్య పెట్టుకునే వినండి, దేవుడు పరిష్కారం ఇవ్వబోతున్నాడు. అక్కడ అద్భుతం జరిగిందండి. అప్పుడు లూదియాను ఒక దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడియము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక. ఈరోజు నువ్వు వింటూ ఉండగా ప్రభువు ఆ కార్యం చెయ్యాలి. ఎందుకంటే మాట్లాడుతున్న పౌలు అందరి వైపు చూస్తున్నారు. ఇటు చూస్తున్నారు, అటు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు. ఈస్ లుకింగ్ ఎవ్రీ వన్, అందరినీ చూస్తున్నాడు. కానీ మీకు విషయం చెప్పనా, ఆమెను మట్టుకు ప్రత్యేకంగా చూస్తున్న వారు ఒకరున్నారు, ఆయనే యేసయ్య. ద సేమ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ వాచింగ్ యూ దిస్ నైట్. అదే క్రీస్తు నిన్ను చూస్తున్నాడు బంగారం. నీ కన్నీళ్లు చూస్తున్నాడు ఆయన, నీ దుఃఖాన్ని చూస్తున్నాడండి. ఏడుపు వినబడుతుంది, కన్నీళ్లు కనబడతాయి. దుఃఖం అనేది కనబడదండి, ఆయన ఒక్కాయనికే కనబడుతుంది. ఈ రాత్రి ఆ దుఃఖంతో నువ్వు వచ్చావేమో ఇక్కడికి, దాన్ని చూస్తున్నాడండి. అందుకనే ఆ వింటున్న ఆమెను చూసి ఆమెతో, ఆమె కుటుంబంతో ఉండాలని ఒక ఆలోచనకు వచ్చి ఆమె హృదయాన్ని ఆయనే తెరుచుకున్నాడు. ఈ రాత్రి నువ్వు నీ హృదయం తెరుచుకున్నావు కనుక మధ్యలో లేచి వెళ్ళిపోతావు. నువ్వు నీ హృదయం తెరుచుకున్నావు కనుక నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తావు. దేవుడి సన్నిధికి వచ్చి మన హృదయాలు మనం తెరుచుకోవడం కాదు ప్రియమైన దేవుని వారలారా. మీరు వింటుండగా మీ శ్రద్ధను బట్టి ఆయనే మీ హృదయం తెరుచుకొనుగాక. ఆ తెరవబడిన హృదయం ప్రభు వల్ల ఆమె లక్ష్యం మారిపోయింది. అక్కడ ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? ఆమె హృదయము, ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక. ఈ కనుక, కాబట్టి, అయితే, అయినను వీటన్నిటినీ కంజంక్షన్స్ అంటారు ఇంగ్లీష్లో. ముందు జరిగిన దానికి వెనక జరిగిన దానికి అది లింక్ అన్నమాట. ఎప్పుడైతే ఆమె హృదయం ప్రభు తెరిచారో ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఎవరి మీద ఉందండి ఆవిడ లక్ష్యం? పౌలు గారి మీద లేదండి, పౌలు చెప్పిన మాటల మీద. ఈరోజు క్రైస్తవ్యానికి పట్టిన దుర్గతి ఏంటో తెలుసా? దౌర్భాగ్యం ఏంటో తెలుసా? దరిద్రం ఏమిటో తెలుసా? మన దృష్టిని అపవాది తెలివిగా మళ్ళించాడు. ఇక్కడ వేయబడినటువంటి ఈ పాస్టర్లు మొత్తం 4, 3, 7 పెద్ద గొప్ప పాస్టర్లు ఏం కాదు. జాన్ పీటరు ఊరికి నువ్వు నేను కౌగిలించుకోవాలి, కానీ మనమేం సూపర్ ఏం కాదు. కాంట్రవర్షియల్గా మాట్లాడతారే వాళ్ళు సూపరు. వాళ్ళు వస్తే బరకాలు నిండిపోతాయి, కుర్చీలు ఖాళీ ఉండవు. ఎందుకంటే వాళ్ళు డిబేట్లు చేయగలరు, చర్చల్లోకి దింపగలరు, గట్టిగా మాట్లాడగలరు. ఇప్పుడు క్రైస్తవుల దృష్టి అంతా వారి మీదకి పోయిందండి. వాళ్ళు మామూలుగా రారండి.
నాతో అంటున్నాడు బాబు సంతోష్, డాడీ నువ్వు అక్కడ కూర్చొని నిన్ను పిలుస్తానన్నారు. అప్పుడు ఏం చేయాలి? నేను పోయి అక్కడ కూర్చోవాలి. అప్పుడు ఆయన పిలుస్తారు. మన మధ్యకు అంతర్జాతీయ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ లాజరస్ గారు వస్తున్నారు, మీరు అందరూ లేచినప్పుడు చప్పట్లు కొట్టండి అంటే చప్పట్లు కొడేస్తారు. ఈయన తినకున్నాడు కీబోర్డ్, ఆయన ప్యాట్స్ ఆయన చింగ టక్కడ చిక్కడ టక్కడ ఆ స్టెప్కి తగినట్టుగా ఈ పక్క ఆ పక్క ఆడపిల్లల్ని పెట్టి మగపిల్లలను పెట్టి పువ్వులు చల్లడం. ఇంకా మనోడు నేనేమైనా అల్లు అర్జున? ఎక్కడిది ఇదంతా? ఈ బైబిల్లో లేవు. వాళ్ళది తప్పు కాదండి. ఎవరి తప్పు తెలుసా? వీళ్ళదే. అసలు ఈ పాంప్లెట్ వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం అయిపోతే దేవుని కృప దిగి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. సంతోష్, నేను చేసిన దానికి అనట్లా, యు ఆర్ గివింగ్ ఏ ఛాన్స్. 4 ఫోటోలు వేసేసరికి ఎవరు ఏ రోజు, ఇంకా కొంతమంది ఏ రోజు ఎవరు వస్తారో కూడా వేస్తున్నారు. అంటే మనం ఒక ఛాన్స్ తీసుకుంటాం, ఎవరు వస్తే మనం వెళదాం. ఎవరు బాగా చెప్తారు, ఎవడు బాగా చెప్తాడు ఏంటండి? ఎప్పుడు విన్నా బాగుండేది ఈ బైబిలే. నువ్వు ఎన్నిసార్లు చదివినా నీ నోటికి రుచికరంగా ఉండేది ఈ బైబిలే. ఎవడో బాగా చెప్తాడేంటి? ఇవన్నీ ఈ బైఫర్గేషన్స్ మనమే చేసాం. అందుకనే ఓపెన్గా అంటున్నాను, ఆవిడ దృష్టి పౌలు కాదు, ప్రభువే ఆమె హృదయాన్ని తెరిచాడు గనుక ఆమె దృష్టి పౌలు చెప్పిన మాటల మీద ఉందండి. నీ దృష్టి ఎవరి మీద ఉంది? ఒక ప్రామినెంట్ సింగర్ని కానీ పిలిచారంటే ఇంకా మీరు తట్టుకోలేరు. ఆ సింగర్ అటు ఇటు పాడుతూ నడుస్తుంటే మీరు సెల్ ఫోన్ పెట్టుకొని ఇదంతా ఎక్కడిది? నాకేమీ అక్కసు కాదండి. ఈడేదో ఏడుతూ కుళ్ళిపోయి చెప్తున్నాడు అనుకోకండి. మే చివరి వరకు, జూన్ 10 వరకు నాకు డేట్లు గాలి లేవు. జూన్ 12 అమ్మగారు అమెరికా వెళ్ళిపోతున్నాను. 2 నెలలు 2.5 నెలలు అక్కడ ఉండొస్తాను. ఇప్పటికే సెప్టెంబర్ డేట్లు, డిసెంబర్ డేట్లు ఇచ్చేసా. అక్కస్తో మాట్లాడట్లేదండి. విస్తారమైన దేవుని పరిచర్య పని నా ముందు ఉంది. కానీ నా దేవునికి రావలసిన మహిమ రావట్లేదని బాధ. దీనికి మీరే ఆలోచన చెయ్యాలి. ఆమె హృదయము ప్రభువు తెరిచాడు గనుక ఆమె పౌలు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంది. నీ లక్ష్యం ఎవరై ఉన్నారు? ఒకవేళ నీ లక్ష్యము ఈ మానవుడైన దైవజనుడైతే నీకేమీ రాదు. ఈ మానవుడు కల్పించిన పద్ధతులే దైవ ఉపదేశం అయితే నీకేమీ రాదు. నా ప్రభువే స్వయాన చెప్పారు మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉంది అని ఆగిపోలేదండి. వారు మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. నేను అంటున్నాను, ఇంత భక్తి చేసేదంతా వ్యర్థమని ప్రభువు చెప్తే ఏమైపోతాం మనం? మానవ కల్పిత బోధలే, మానవ కల్పిత సిద్ధాంతాలే, మానవ కల్పిత సంఘాలే ఈరోజు బోధిస్తున్నాయి. అందుకనే డాక్ట్రినల్ మెసేజెస్, డినామినేషనల్ మెసేజెస్. ఈరోజు నా దృష్టికి ఇదే సిద్ధాంతం అండి. ఈరోజు సిద్ధాంతపరమైన బోధలు వచ్చి ఆధ్యాత్మిక జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. మనుషులు కల్పించిన పద్ధతులే. నా మాటలు కాదు, స్వయాన శ్రీ 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 యేసుక్రీస్తు వారు అన్న మాట అది. మానవులు కల్పిస్తున్న పద్ధతులు ఈరోజు, ఇదిగో దేవుడు అద్భుతం చేస్తాడండి. కానీ నీ దృష్టి దాని మీదకి పోతుంది. ఒక భయంకరమైన సత్యం చెప్తున్నాను ప్రియ దేవుని బిడలారా, నీ జీవితంలో అద్భుతాలు లేకపోవచ్చు, సూచక్రియలు లేకపోవచ్చు, మహత్కార్యాలు లేకపోవచ్చు, ప్రాఫెసీ లేకపోవచ్చు. నీకు ఇంకా చెప్పాలంటే నీ జీవితంలో హైక్ లేకపోవచ్చు, నీ ఆరోగ్యం బాగుపడకపోవచ్చు.
కానీ ఒక మంచి సత్యం చెప్తున్నాను, ఇవేమీ లేకపోయినా పరలోకంలో నీకు స్థానం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పరలోక స్థానాన్ని చేరాలంటే ఇవన్నీ కాదండి ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు కూడా పాస్టర్లు. జనాలు 1000 మంది వస్తే పేరు పెట్టి పిలవడం, ఇవన్నీ చాలా తప్పండి. నేనేమి కుళ్ళుతో చెప్పట్లేదు, సత్యాన్నే చెబుతున్నా. అనేక విషయాలు మీకు చెప్తాను ఈ రాత్రి. ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి మనమందరము దేవుని సత్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాడు దేవుడు. మళ్ళీ అంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క ఉదాహరణ చెప్తాను నేను మీకు. మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. సంబడి కెన్ రీడ్ అండ్ హెల్ప్ మీ. పాస్టర్స్ మీరు కాదు, మీరందరూ వినండి. ఆయన అనగా యేసుక్రీస్తు వారు నానా రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి దెయ్యాలు. అవి తనను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనివ్వలేదు. ఈ నెవర్ మేక్ దెమ్ టు టాక్. లూకా సువార్త 4వ అధ్యాయము 41వ వచనం. వారిలో ప్రతి వారి మీద చేతులుంచి 4:41 లూకా. వారిని స్వస్థపరిచెను. ఇంతేకాక దెయ్యములు నువ్వు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వాటికి వేటికి దెయ్యములకు తెలిసి ఉండెను కనుక ఆయన వాటిని గద్దించి మాట్లాడనివ్వలేదు. కానీ ఇప్పుడు క్రైస్తవ్యం చోద్యం చూస్తుందిగా. ఆ దయ్యం పట్టినవాడిని ఇలా తీసుకురండి అంటాడు. మనకి దయ్యాలంటే భయం, కానీ వాళ్ళ వాలంటీర్లకు ఏం భయం ఉండదు. 2 రెక్కలు పట్టుకుని తీసుకొచ్చేస్తుంటారు. అనుకుంటూ వస్తుందండి దయ్యం. వెంటనే దాని జుట్టు దగ్గర పెట్టుకుంటాడు, మొదలు పెడతాడు. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి? ఇవన్నీ బైబిల్లో లేవు. మీరందరూ మా వదినే స్క్రీన్లో కనబడుతుంటుంది. ఓ ఇక్కడ కూడా పెట్టారు ఆ స్క్రీన్. స్తోత్రం. ఇదన్నీ ఎక్కడవి? ఇంకో విచిత్రం చెప్పనా, మ్యాక్సిమం అన్నీ కూడా ఆడదయ్యాలే. ఒకవేళ మా పాస్టర్ గారు ఉన్నారు, అయ్యగారు, ఆయన గండి దయ్యం పట్టింది అనుకోండి, పట్టుకోవడానికి పైన గ్రిప్పేది. క్రైస్తవ్యమా మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని విని గ్రహించుకునే అమాయకమైన వారలారా, నా ప్రభువు వేరండి. బై జీసస్ క్రైస్ట్ ఈజ్ రియల్, ఫేక్ కాదండి ఆయన. నిజంగా చెబుతున్నాను. అమ్మగారు కూడా దయ్యాలు పోగొట్టారు. బతిమాలు పోగొట్టావా అమ్మ? బామాలు పోగొట్టావా? ఇక్కడున్న ఎంతమంది దైవజనులు దయ్యాలు పోగొట్టారో చెప్తారు సాక్ష్యం. కోడిత్తం, మేకేత్తం, ఏటేత్తం అని ఎవడనలా. యేసు నామములో బయటికి పో అంటే పోయేంతే. అవునా కదా? ఆయన గద్దించాడు, మేము గద్దిస్తున్నామండి. నేనే పోగొట్టాను. ఈ రాత్రి ఆ గద్దింపులోనే దెయ్యం వణికిపోయినాయి. కబుర్లు చెప్పలే. ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ రాత్రి నువ్వు సత్యాన్ని తెలుసుకో మిత్రమా. సమూయేలు అంటున్న మాట ఏంటో, దావీదు అంటున్న మాట ఏంటో తెలుసా? దయచేసి నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలయ్యా. అందరి నోరు తెరిచి ఈ మాట చెప్పండి. దయచేసి నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. ఇది మొదటి మాట. రెండవ మాట అంటున్నారు అక్కడే, యెహోవా. చెప్పండి నాతో కలిసి, యెహోవా నా దేవా, నీవు సెలవిచ్చి ఉన్నావు,
నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. 12 గోత్రాలను ఏకఛత్రాధిపత్యంలో పరిపాలించిన మహారాజైన దావీదండే దేవుని సన్నిధికి వచ్చి ఈ విధంగా బ్రతిమలాడుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించు. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, మీరు వింటున్నారా? మీరు ఆశీర్వాదకరంగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. అదే అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 24వ వచనంలో ఒక ఉదంతం జరిగింది. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండలు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి కీర్తనలు పాడుచున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఖైదీలు వినుచుండిరి. పౌలు గారిని శీల గారిని రక్తసిక్తంగా కొట్టేసి జైల్లో పాడేసి కదలకుండా కాళ్లకు బొండలు వేసి బిగించి దే కుడ్ నాట్ ఏబుల్ టు టర్న్ ఈచ్ అదర్. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఏడుస్తూ కూర్చోలా, కృంగిపోలేదు. ఈరోజు నీ స్థితిని మార్చగలిగే దేవుడు ఇక్కడ ఉన్నాడని నేను నిన్ను కృంగగొట్టాల్సిన అవసరంలే. నేను మళ్ళీ స్పష్టంగా మాట్లాడుతున్నాను. నిన్ను ఏడిపించి ఏదో చేయాలని కాదు. నువ్వు ఏడవడం వేరు, నేను ఏడిపించడం వేరు. నువ్వు ఏడవడం అనేది నీ మనస్సాక్షితో నువ్వు చేసే అద్భుతమైన కార్యం. నేను ఏడిపించడం అనేది నువ్వు చేస్తున్నటువంటి ఒక చిన్న సైజు నటన. అందుకనే నేను అలాంటి మాటలు అనను. మీ అంతటా మీలోనే రావాలి ఆ పశ్చాత్తాపం, మీ అంతటా మీలోనే రావాలి ఆ మారు మనస్సులోనే ఉన్నటువంటి ఫలం. తీసుకెళ్ళి లోపల పాడేశారండి, కాళ్ళకు బండలు వేసి బిగించేశారండి. ఈవెన్ దో దే వర్ ఇన్ దట్ క్రూషియల్ కండిషన్, దే ఆర్ నాట్ డిప్రెస్డ్. కృంగిపోలేదు, కృషించిపోలేదు, నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోలేదు. పౌలు అంటున్నాడు, శీలా ఓ పాట పాడన్నాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి, వాళ్ళు పాటలు పాడడం ప్రారంభించారు. వీళ్ళకంటే ముందు ఖైదు చేయబడిన అనేక మంది ఖైదీలు అక్కడ ఉన్నారు. అదే జరిగింది అక్కడ. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండలు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి కీర్తనలు పాడుచున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. రే రే బాబు, ఆడి పేరేటి? రే జకరియా బాబు, ఇంకోసారి వేదిక ఎక్కితే మీరెవరు చేయలేక నేను చేయాల్సి వచ్చింది. అందరూ ముద్దుగా ఆహ్వానిస్తున్నారు. 3-4 సార్లు ఎక్కాడు దిగాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పాటలు పాడుతున్నారండి. ఈరోజు నువ్వు పాటలు పాడగలవా? కష్టం వచ్చిందంటే మారిపోద్ది నీ పాట, దుఃఖం వచ్చిందంటే మారిపోద్ది నీ పాట. ఎదురు బదురు కూర్చొని ఏడుస్తూ పాడుకుంటావు, కన్నీళ్ళమ్మో, ఈ పాట తప్పేం గుర్తురాదు నీకు. అదేదో ఆ దైవజనుడు పాపం ఆయన యొక్క జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని రాసుకున్నాడు. ఏడవమని చెప్పలేదు నా దేవుడు. నేను అనుకోవడం, ఆ పౌలు శీల అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏం పాట పాడేస్తున్నారో తెలుసా అండి? ఎలా పాడేస్తున్నారో తెలుసా అండి? వాళ్ళు ఏం కృంగిపోలేదండి, కృషించిపోలేదండి. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. హల్లెలూయా. అలా పాటలు పాడుతున్నప్పుడు మీరు చప్పట్లు కొట్టినట్టు కొంతమంది పాడేవాళ్ళకి తాళం వేసుకోవడం అలవాటు. కొంతమంది ఇక్కడ కొట్టుకుంటూ ఉంటారు పాడుతున్నప్పుడు, కొంతమంది కాలుతో ట్యాప్ చేస్తారు పాడేటప్పుడు తాళం పోకుండా ఉండడానికి. ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళిద్దరూ పాడుతుండగా దేవుడు కూడా ట్యాప్ చేస్తున్నాడు. వీళ్ళు గట్టిగా పాడేశారు, ఆయన గట్టిగా కూడిచాడు. వెంటనే ఏమైంది? అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం,
మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులదిరెను, తలుపులన్నీ తెరుచుకొనెను, వెంటనే అందరి బంధకములు ఊడెను. పౌలు గారు, శీల గారు పాటలు పాడి, కీర్తనలు పాడి ప్రార్థన చేశారు గనక వారి బంధకాలు ఊడిపోతే అర్థం ఉంది. వారికంటే ముందుగా ఖైదు చేయబడిన వారు ఉన్నారు అక్కడ. అతడట్టి ఆజ్ఞను పొంది వారిని చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బండలు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి కీర్తనలు పాడుచున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఖైదీయులు వినుచుండిరి. పాటలు పాడి కీర్తించినటువంటి, ప్రార్థించినటువంటి వాళ్ళ బంధకాలు ఊడిపోతే అర్థం ఉందండి. కానీ ఖైదీల బంధకాలు కూడా ఊడిపోయినాయి. ఎందుకో తెలుసా ప్రియులారా? ఒక చిన్న మాట అక్కడ ఉంది. వారు విన్నారు. అక్కడ వాళ్ళు వింటుండగా వాళ్ళ బంధకాలు ఊడగొట్టిన అదే ప్రభు ఈ రాత్రి వింటుండగా నీ బంధకాలు కూడా ఊడగొట్ట సమర్థుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆర్ యు లిజనింగ్? నేను మళ్ళీ స్పష్టంగా అంటున్నాను, దేవుని వాక్య ప్రభావం నీలో కనబడునుగాక. దావీదు చేస్తున్నటువంటి ఆ ప్రార్థన ఈ రాత్రి మీ జీవితంలో ఫలించునుగాక. ఒకటి, నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలయ్యా, అది ఆశీర్వాదకరంగా ఉండాలి. రెండు, నీ ఆశీర్వాదం నా కుటుంబంలో ఉండాలి. ఎంతమందికి నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలని ఆశ ఉంది? ఇప్పుడు ఈ రాత్రి ఆ ఆశీర్వాదాన్ని పట్టుపోదాం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం త్వరగా. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 13, 11. ఈ సమయంలో మంచి వర్తమానం. అయ్యో మైక్ ఒకటి ఇవ్వచ్చు కదా. 11వ వచనం నుంచి మనం చదువుదాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగినదంతటిని ఆశీర్వదిస్తున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటి వద్ద నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకెళ్తున్నాడంట. ఈ రాత్రి మీరు అలాగే చేయాలి. అబీనాదాము ఇంటి వద్ద దేవుని మందసం ఉన్నదని తెలుసుకున్నటువంటి దావీదు, నా పురమంతా, నా పురవాసులందరూ దీవెనకరంగా ఉండాలి. నేను అంటున్నాను, సంతోష్, ఎందుకు నీకు ఇంత భారం ఇంత చిన్న వయసులో? వై యు ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ? 4 రోజులు సభలంటే మాటలు కాదండి. ఎందుకు ఇంత భారం అంటే, నా తోలుకోడు గ్రామం రక్షింపబడాలి, నా తోలుకోడు ప్రజలందరూ దీవెనకరంగా ఉండాలి, సభలకు వస్తున్న ప్రతి బిడ్డ కుటుంబంలో క్షేమము రావాలి. దావీదుకి అదే ఆశ. ఆ దావీదు పురము దీవెనకరంగా మారాలి. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాను. ఇప్పటికీ ఉంటుంది డేవిడ్స్ టౌన్ అనే ప్లేస్, దావీదు పురం. ఈరోజు అందుకనే అబీనాదాము ఇంటి దగ్గర దేవుని మందస్సం ఉందని తెలుసుకున్నాడు. దేవుని మందస్సం అంటే దేవుని సన్నిధి ప్రియులారా. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు అంటాడు మోషేతో, మోషే, నేను నా ప్రజల మధ్య నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఐ వుడ్ లైక్ టు డ్వెల్స్ అమాంగ్ మై పీపుల్, సో దే ఆర్ సపోజ్ టు బిల్డ్ ఎ హోలీ ప్లేస్ ఫర్ మీ. నా కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ స్థలాన్ని వాళ్ళు నిర్మించాలి అని మోషేతో చెప్పినప్పుడు, నిర్గమాకాండం 26వ అధ్యాయం ప్రారంభంలో వారు 10 తెరలతో ఒక మందిరమును కట్టుకున్నారు అని వ్రాయబడి ఉంది. దే బిల్ట్ ఎ హోలీ ప్లేస్. ఆ మందిరానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారానికి 3 భాగాలు ఉంటాయి. 1 ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడేదే మందసం, ఆర్క్. ఈ మందసం దగ్గరకే దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుంది. ఇక్కడే దేవుడు బలులను ఆగ్రాణించేది,
ఆశీర్వాదాలని పంపించేది, ప్రవచనాలను అందించేది అన్నీ ఇక్కడే. సో దట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఈ రాత్రి నేను అంటున్నాను, ఆ మందసం అనే దేవుని సన్నిధి మీతో వచ్చునుగాక. ఆ మందసం అనే దేవుని సన్నిధి మీ ఇంటిలో కూడా ఉండుగాక. ఆ యొక్క అభినాదాము ఇంటి దగ్గర నుంచి ఆ దైవ మందసాన్ని మోసుకొని వెళుతున్నాడు. పాపం దావీదికి తెలియదు ఎలా తీసుకెళ్లాలో. దాన్ని ఒక ఎడ్ల బండి మీద పెట్టించి 30,000 మంది సూర్యులను తీసుకెళ్లారండి. 30,000 మంది. ఇప్పుడున్న డ్రోన్ అక్కడ ఉండుంటే ఆ షాట్ చాలా బాగుంటుంది చూడడానికి. ఎందుకంటే మధ్యలో ఎడ్ల బండి, దాని మీద బంగారంతో చేయబడిన మందసం, ముందొక 15,000 మంది, వెనకొక 15,000 మంది. ప్రతి వాయిద్యం అక్కడ మ్రోగించబడుతుంది. అన్ని వాయిద్యాలతో అద్భుతంగా తీసుకొని వెళుతున్నారు. నాకోను కళ్ళం అనే ప్లేస్కి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఆ ఎడ్ల బండి మీద ఉన్న మందసం పడబోతూ ఉండగా అభినాదాముకి 2 కుమారులు, అహ్యో, యుజ్జ, అతడు దాన్ని పట్టుకున్నాడు. పడిపోతున్న మందసాన్ని పట్టుకుంటే దేవుడు దాన్ని తప్పుగానే పరిగణించాడు. అతడు చేసిన తప్పును బట్టి ఆ క్షణమందే దేవుడు అతన్ని మొత్తగా ఉజ్జా ఆ మందసం దగ్గరే పడి చనిపోయాడని లేఖనం చెప్తుంది. చాలామందికి అర్థం కాని విషయం ఇది. ఏమిటండి, మేము దేవుడి పనే చేసాం కదా, మేము దేవుని కొరకే కదండి చేసాము అని మీలో అనుకోవచ్చు. కానీ ఎవరు చెయ్యాలో వాళ్ళు చెయ్యాలి. ఎక్కడ దేవుడికి కోపం వస్తుందంటే, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మాట్లాడడం, కీబోర్డు నువ్వు వచ్చి వాక్యం చెప్పు, నేను కీబోర్డు చేస్తాను. చెప్తావా? ఎవడి పని వాళ్ళే చేయాలి. ఇప్పుడు తగుదునమ్మా అన్నిట్లోకి దూరిపోవడం వల్లే దేవుని ఉగ్రత వస్తుందండి. దేవుడు వాళ్ళకి ఇచ్చాడండి ఆ గిఫ్ట్. లెట్ దెమ్ గివ్ ఏ ఛాన్స్ టు ప్లే. దెన్ వై యు ఆర్ ఇంటరప్టింగ్? నేను మళ్ళీ చెప్తున్నాను, అన్నిట్లోకి అందరూ దూరిపోవడం దేవుడికి ఇష్టంలే. ఒకవేళ రాబోయే దినాలలో మీ రత్న సంతోష్ విదేశాలకు వెళ్ళాల్సిన అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు ఆయన వెళ్ళారు అనుకోండి, పాత్ర లేరు కదా నేను ఎక్కేస్తానని ఎవడు పడితే ఎక్కేకండి. తర్వాత మీరే దెబ్బైపోతారు. ఎందుకు ఇలా జరిగిందో కూడా మీకు వివరించాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకు ఉజ్జా చచ్చిపోయాడు? ఏందండి, నేను దేవుడు మందస్థాన్ని పట్టుకుంటే చంపేస్తాడా దేవుడు? అందులో తప్పే ఉందండి. తప్పే. ఎందుకు తప్పంటే, దేవుడు యాజక ధర్మం జరిగించుకోవడానికి లేవి గోత్రాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ లేవి గోత్రీకులలో ఒక్కొక్కరిని ఒక్కొక్క విభాగానికి అప్పగించుకున్నాడు దేవుడు. అందులో ఈ మందసపు బాధ్యత కహాతీయులు అనేటువంటి లేవి గోత్రీలకే అప్పగించాడు. ఈ కహాతీయులకి ఇంకేం పని ఉండదండి. మందసం దగ్గరికి వచ్చి కప్పడాలు కానీ, మందసం దగ్గరికి వచ్చి తొడవడాలు కానీ అవి ఉండదు. మందసాన్ని మోసుకెళ్ళడమే. ఎందుకంటే వాళ్ళు కట్టుకున్న మందిరం కదిలే మందిరం. ఆ ప్రత్యక్ష గుడారము ఈ ఇజ్రాయేలు జనాంగం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోద్ది. అది కదిలే మందిరం. అందుకనే ఇట్ ఈస్ ఎ మొబైల్ టెంపుల్. మొబైల్ అంటే సెల్ ఫోన్ కాదండి. మొబైల్ అంటే అర్థం ఏమిటంటే విచ్ కెన్ బి యూస్ఫుల్ వైల్ మొబైల్. కదులుతున్నప్పుడు కూడా ఉపయోగపడేదాన్ని మొబైల్ అంటారు. ఇక వీళ్ళు ఏదో ల్యాప్టాప్ పెట్టుకున్నారు. ల్యాప్టాప్ అంటే సిస్టమో ఏదో కంప్యూటరో అలాంటి పేర్లు పెట్టకండి. ల్యాప్టాప్ అంటే అర్థం ఏంటంటే, ల్యాబ్స్ అంటే తొడలు అని అర్థం. ఈ తొడల మీద పెట్టుకొని వర్క్ చేసుకుంటారు కనుక దానికి ల్యాప్టాప్ అని పేరు పెట్టారు. ఇప్పుడు అది ఏ టాపు? స్టాండ్ టాప్. ఒకవేళ నువ్వు నీ తమ్ముడు వెళుతున్నారు, సడన్గా ఏదో ట్యూన్ దొరికింది నీకు, అక్కడ పెట్టుకోవడానికి ఏం స్థలం లేదు, ఒరే ఒకసారి ఒంగోరు అని అడి మీద పెట్టేస్తే వీపు టాప్. అదే చెప్తున్నాను. మొబైల్ అంటే అర్థం ఏమిటంటే విచ్ కెన్ బి మూవబుల్ యాజ్ వెల్ యాజ్ యూస్ఫుల్. మొబైల్ ల్యాండ్రీలు చూస్తున్నాం, మొబైల్ స్వీట్ స్టాల్స్ చూస్తున్నాం, మొబైల్ చాలా చూస్తున్నాం అండి. హాస్పిటల్ చూస్తున్నాం, లైబ్రరీ చూస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజుల్లో వాళ్ళు నిర్మాణం చేసుకున్న మందసముతో కూడి ఉన్న ఆ ప్రత్యక్ష గుడారం కదిలేది.
ఆ కదిలే మందసాన్ని మోయాల్సిన బాధ్యత ఎవరిదంటే కహతీయులు. ఈ విషయం ఎవరికి తెలియదంటే పాపం దావీదుకి తెలియదు. దావీదు ఏం చేశాడు, ఎడ్ల బండిని తెప్పించేసి దాని మీద పెట్టించేశాడు. పెట్టేసేస్తే దాన్ని అలా తీసుకెళ్తున్నారు. అందుకనే దేవుని కోపం రగులుకుంది. ప్లీజ్, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయండి. అది దీవెనకరంగా ఉంటుంది, సక్సెస్ఫుల్గా కూడా ఉంటుంది. అందుకనే అంటున్నాను నేను, ఆ ఉజ్జా చచ్చిపోతే భయం వేసేసింది దావీదుకి. పట్టుకుంటేనే చచ్చిపోయాడు, పెట్టుకుంటే ఏమవుద్దో అని ఒబేదేదేం ఇంటి దగ్గర వదిలేశాడు. ఒబేదేదేం ఇంటి దగ్గర వదిలిపెట్టాడే కానీ మనస్సంతా మందసం మీదే ఉంది. 3 నెలలు ఓర్చుకున్నాడు. 3 నెలలు ఓర్చుకొని కొంతమంది కుర్రాన్ని పంపించేవారే, ఒకసారి ఒబేదేదేం ఇంటికి పోయి రండి, వాడు బతికున్నారా చచ్చారా చూసిరండి అన్నాడు. వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. ఏమని, ఏం చెప్పమంటావు? వాళ్ళ ఆవిడ ఫేస్ తప్పేం కనపట్లేదు, ఒళ్ళంతా నగలే. పిల్లలు అద్భుతంగా ఉన్నారు, ఏది తక్కువ లేదు. ఎందుకని? యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఒబేదేదేము ఇంటి వద్ద ఉండగా యెహోవా ఒబేదేదేమును అతని ఇంటి వారిని అతనికి కలిగినదంతటిని ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ ఒక మాట అందరూ చెప్పండి, యెహోవా మందసము ఒబేదేదేము ఇంటి వద్ద ఉండుట వలన. చెప్పండి అందరూ నోరు తెరిచి, ఉండుట వలన అనండి చాలు. ఈ రాత్రి నేను అదే అంటున్నాను. 3 నెలల్లో ఒబేదేదేము ఇంటి వారు ఆశీర్వదించబడ్డారండి. అది ఉండడం వల్ల ఈ రాత్రి నువ్వు పట్టుకొని వెళ్ళు, నీకు ఇంకా ముందు 8 నెలలు ఉన్నాయి. 3 నెలల్లో పొందిన ఆశీర్వాదాలకి మించి 8 నెలల్లో నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడండి. ఎంతమంది మోసుకెళ్ళడానికి వచ్చారు? ఊరికనే గాసిప్స్ మొయ్యకండి. ఏడమాటలు ఆడమాటలు ఏడ, వస్తూ క్యారేజీలు తెచ్చుకొని ఆ భోజనాల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మేము ఆయన రాలేదురా, కొంచెం సాంబార్ పోయి, ఆనకాయ ముక్కలు అంటే ఆయనకి ఇష్టం, 4 ఎక్స్ట్రా పోయి. ఎవడు సాంబార్ పట్టుకెళ్ళడానికి వచ్చాడు ఇక్కడికి? ఎవరు చికెన్ కూర పట్టుకెళ్ళడానికి వచ్చారు? దేవుడి సన్నిధిని మోసుకెళ్ళడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. ఆ మందసం ఎలా చేయాలో కూడా దేవుడు చెప్పాడండి. అదే నిర్గమకాండం 37వ అధ్యాయం. దేవుడు బెసలేలు అనేటువంటి ఒక వ్యక్తిని పిలుచుకొని మందసం చేయమన్నాడంటండి. ఎలా చేయమన్నాడండి? బెసలేలు తుమ్మకర్రతో, మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేశాను. అదండి. ఏం కర్ర అండి? తుమ్మకర్ర. టేకు కర్ర కాదు, రోజు వుడ్ కాదు. ఆ మందసాన్ని దేవుడు తుమ్మకర్రతో చేయించుకున్నాడండి. నేను మళ్ళీ అంటున్నాను, నీ తుమ్మ చెట్లు ఎక్కడుంటాయి? ఎవడు ఇంట్లో పెంచుకోడు. కొబ్బరి చెట్లు ఉంటాయి, మామిడి చెట్లు ఉంటాయి, ములక్కాడ చెట్లు ఉంటాయి, ఇలాగ రకరకాల ఉపయుక్తమైన చెట్లు ఉంటాయి, సపోటా చెట్లు ఉంటాయి. తుమ్మ చెట్లు ఎక్కడ ఉంటాయి? ఊరి బయట ఎక్కడ ఉంటాయి. నా ప్రభుకి ఎవరు కావాలి తెలుసా అండి? ఆ ఊరి బయట ఉన్నదే కావాలి. ఊరి బయట పూరి గుడిసెలు పడి ఉన్న మమ్ములను, ఊరి బయట పూరి గుడిసెలో పడి ఉన్న మమ్ములను మేడ మీద నిలబెట్టితివి, మేడ మీద నిలబెట్టితివి, దైవత్వము నేర్పించితివి, ప్రేమగల దేవుడవయ్యా, ఈ పేద ఇంత పుట్టితివయ్యా, ప్రేమగల దేవుడవయ్యా, పేదల కన్నీరును తుడిచి, పేదల కన్నీరును తుడిచి, పేదలను దీవించితివి. ఎవ్వరికక్కర్లా. ఈ రాత్రి నువ్వు యేసు కావాలి. అందరూ నిన్ను చూసి మాట్లాడుతున్నారు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ వాంట్ యూ. నాకు నువ్వు కావాలి. తుమ్మకర్రతో మందసం చేశారండి.
ఆ వివరణ అంతా చెప్పడం కష్టం. కానీ ఈరోజు ఆ మందసం నీ ఇంట్లో ఉండాలని నా ఆశ, అభిలాష. ఆ మందసమును నెగ్లెక్ట్ చేస్తే వచ్చే ప్రమాదం వేరు. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చాలా జాగ్రత్తగా వినండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఫిలిష్తీయులు ఇజ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇజ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేనికి హల్లెలూయా? చచ్చిపోయింది ఎవరో ఏదో వినేసేసి తినేసారు. అందుకనే తిండి తర్వాత పెట్టు తమ్ముడు అన్నాను. తినేస్తే బుర్రలు పని చేయో, నిద్ర వచ్చేసి కడుపులో దేవుని తేల్చుకుంటూ ఏం వింటారు? చచ్చిపోయింది ఎవరమ్మా ఇక్కడ? మీకోసం ఇంకోసారి చదివించానా? ఆ 2వ వచనం చదువు బ్రదర్. ఫిలిష్తీయులు ఇజ్రాయేలీ మీద తమ్మును యుద్ధ పంతులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇజ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఇప్పుడు చెప్పండి దేవునికి స్తోత్రం. ఇంకా ఉన్నారు కొంతమంది. హల్లెలూయా. మీరు కొంపలుగానే వెళ్ళిపోండి, బరకాల మీద పడుకోండి. ఎందుకు చచ్చిపోయారు ఇశ్రాయేలీలు? యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది చచ్చిపోయారండి. వాళ్ళకి అర్థం కాలేదు. వై వీ గాట్ దిస్ ఫెయిల్యూర్. ఈరోజు నేను అంటున్నాను, ప్రియ దేవుని జనాంగమా, ఒక క్రైస్తవునిగా నువ్వెందుకు ఓడిపోతున్నావు? ఒక క్రీస్తు బిడ్డగా నీకెందుకు అపజయం ఎందుకు కలుగుతుంది? ఆలోచన చేయవా? ఈరోజు వై యు ఆర్ రిసీవింగ్ ఫెయిల్యూర్స్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఎందుకు ఓటమి ఎదురవుతుంది? నీ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. చదువుతున్న చదువు బుర్రకెక్కట్లేదు. చేద్దామనుకున్నటువంటి వ్యాపారం అంది రావట్లేదు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతి లేదు. వైవాహిక బంధం సుఖంగా సంతోషంగా లేదు. ఎందుకు? కారణం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించారు పెద్దలు. అక్కడ 3వ వచనం చదవండి ఇప్పుడు. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? ఎందుకు వై వి ఆర్ ఫెయిలింగ్, ఎందుకు మనం ఓడిపోతున్నాం అని మాట్లాడుకున్నారు పెద్దలు. అప్పుడు ఒక పెద్ద చెప్తున్నాడు, నాకు తెలుసు ఎందుకు ఓడిపోయాము. ఎందుకయ్యా అని అడిగితే చెప్తున్నాడు ఏమని? షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందుము రండి. అది మన మధ్య ఉండిన ఎడల మన శత్రువుల చేతిలో మన శత్రువుల చేతి నుండి మనలను రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పరు. ఈరోజు ఆ మందసాన్ని మర్చిపోయావు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న విషయం మర్చిపోతున్నావు. నువ్వు దేవుని బిడ్డవని మర్చిపోతున్నావు. ఎంతకాలం అండి బూతులాడతారు? మార్రా? ఎంతకాలం మోసం చేస్తారు? ఎంతకాలము దేవుణ్ణి మీరు మభ్య పెడతారు? ఊరికేనే రావండి అపజయాలు, ఊరికే రాదండి ఓటమి. ఆ దేవుడి పేరిట చేస్తున్న ప్రతి అకృత్యం లెక్కగట్టబడుతుంది. అందుకనే స్పష్టంగా మాట్లాడుతున్నాను ప్రియులారా. హౌ లాంగ్? నేను ఎంతవరకు మిమ్మల్ని నేను సహించాలి అంటాడు యేసయ్య. ఇంకా మారండి ఆ సీరియల్స్. ఎంతమంది సిగ్గులేని సీరియల్స్ చూస్తున్నారండి. ఆ చూసుకునే వాళ్ళు నవ్వుకునే నవ్వు పైశాచిక నవ్వు అండి. అది దయ్యం పట్టిన వాళ్ళు నవ్వుకుంటారు. అలాగా క్వాలిటీ వారు రావాలి. క్వాలిటీ వారు రావాలి.
ప్రతి ఒక్కరం కూడా ప్రతివారం కూడా పడదామా. నా పెన్నిది గనుడా నీ దివ్య నన్ను ఆదుకునే. ఒక నిమిషం, మేము మొదలెట్టేస్తాం కనుక మీరు మొదలెడితే అక్కడికి వెళ్ళిపోతారు. మీరే మొదలెట్టండి. అందరూ అడగండి రాత్రి, నీ సన్నిధి నాకు కావాలి. నీ సన్నిధి ఉంటే నాకు ఓటం ఉండదు. నీ సన్నిధి ఉంటే నాకు చీకటి ఉండదు. నీ సన్నిధి ఉంటే నాకు కొదువు ఉండదు, కొరత ఉండదు. అందరూ చెప్దాం, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే కొదువు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. అందరూ నోరు తెరిచి చెప్తాం, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే చీకటి నాకంటదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నాకంటదు. ఆమేన్. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నాకంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. ఆయన సన్నిధి మన మధ్య ఉంటే నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి గనుడా. నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి నీవే కావాలి.
చేసుకుందామా? మన ఆత్మీయ తల్లిగారు ఈ రాత్రి ఆ దేవుని సన్నిధి మనతో వచ్చినట్లుగా అందరి విషయమై ప్రార్థన విజ్ఞాపన చేయబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు దూర ప్రాంతం నుంచి దాసుల్ని మన గ్రామానికి రప్పించి మంచి వర్తమానం, మంచి ఆహారాన్ని మనకి పంచిపెట్టుచుండగా ఆహారాన్ని మనం భుజించి ఖాళీ పాత్రలతో వెళ్ళకోకుండా నింపబడే పాత్రలుగా వెళ్ళటానికి మనం వచ్చి ఉన్నాం కనుక ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, కృప కలిగిన అయినా, చేయగలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఈ 4 దినాలు ప్రభా ఈ యొక్క స్వార్థ సభలో జరిగించిన విధాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ 4 దినాలు 4 సేవకులు, అనేక మంది సేవకులను మా గ్రామానికి రప్పించిన తండ్రి, అతి గంభీరంగా మీరు జరిగించిన విధాన్ని బట్టి నీకు వందనాలు. మా గ్రామానికి క్షేమాలు దయచేయండి అయ్యా. మా గ్రామానికి నిత్యమే ప్రభా మేమే ఎలాగ నాయన ఉండాలో నేర్పించిన దేవా నీ స్తోత్రాలు నాయన. మేము నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా ఇదిగో ఎదిగేవారిగా మా సంఘం మేము చిన్నవారి నుండి పెద్దవారి వరకు నా తండ్రి నీ సన్నిధిలో ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాము నాయన. అయ్యా ఇదిగో ప్రారంభం నుంచి నా తండ్రి ఇదిగో ఇప్పటి వరకు నువ్వు కాసి కాపాడిన దేవా నీ స్తోత్రాలు. ఇది మొదలుకొని ప్రభా మరలా నాయన ఈ సమయం వరకు నా తండ్రి నీ సన్నిధిలో మేము ఉండటానికి సహాయం చేయి. అనేక మందికి రక్షణ మారు మనసు దయచండి అయ్యా. నీ సేవకులు చెప్పుచున్న ఈ వర్తమానం యంత్రము ద్వారా ఎందరైతే వింటున్నారో ప్రభా వారికి మారు మనసు రక్షణ దయచండి ప్రభా. అనేకులకు నా తండ్రి ఇదిగో ప్రభా తెలియని బిడ్డలకు నాయన తెలుసుకున్నట్టు సహాయం చేసి మహిమ పొందమని నీ కృపలతో వాడుకోండి ప్రభా. నీ దాసులు నోట వచ్చే ప్రతి మాట నాయన జీవించినట్టు సహాయం చేయండి ఆయన. నీకు వందనాలు. దూరం నుంచి నా తండ్రి మా గ్రామానికి తెచ్చి ఉన్నారు నాయన, నీకు వందనాలు. నిజమైన ప్రభా అభిషక్తులనైనా మా గ్రామం రావటం నా తండ్రి వాళ్ళ కాళ్ళ ధూళిన తండ్రి మా యొక్క గ్రామంలో అయ్యా ఇదిగో ప్రభా విడిచిపెట్టి వెళ్ళుచుండగా మా గ్రామానికి క్షేమాలు మీరు దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాము. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. తెచ్చిన బిడ్డల బట్టి నీకు వందనాలు, తెచ్చిన సేవకుల బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా వాద్యాలు ఇచ్చినందుకు నీకు వందనాలు, సౌండ్ సిస్టమ్ ఇచ్చినందుకు నీకు వందనాలు. ముఖ్యంగా నా తండ్రి ఇదిగో ప్రభా లైవ్ ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. మేమే ఊరికి నిలబడి ఉన్నాం ప్రభా, నా బిడ్డలు నిలబడి ఉన్నారు. మా సంఘాన్ని, మా బిడ్డలని, మా గ్రామాన్ని మీరు నీరు కట్టి ఫలించి సహాయం చేయమని అడుగుచున్నాం. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ఇంకా నాయన అయ్యా మీ సేవకులని నాయన ఇంకా నిలబెట్టి అనేక ప్రాంతాల్లో నా తండ్రి వాడుకున్న విధాన్ని బట్టి నీకు వందనాలు. తల్లి గారిని తీసుకొచ్చావయ్యా నీకు వందనాలు. అయ్యా మా దగ్గరకు రావటం అంటే ప్రభా ఎంతో ప్రభా ఇదిగో నాయన ఆశ్రదాలు ప్రభా నీ స్తోత్రాలు. ఈ ప్రార్థన ప్రతిఫలాలు ఆశ్రదాలు మా గ్రామానికి, మా సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డకి మీ దీవెన ఆశ్రదాలతో నింపమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి మంచిది. ప్రార్థన చేసినటువంటి ఆత్మీయ తల్లి గారికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మంచిది. ఏదేమైనప్పటికీ కూడా మన యొక్క ఆత్మీయ తండ్రి గారు సంసనాయ్ గారి యొక్క కన్నీటి ప్రార్థన. దయచేసి అందరూ కూర్చున్నట్లయితే 1-2 నిమిషాలలో ఈ కార్యక్రమం దయచేసి అందరూ కూర్చున్నట్లయితే మరి కొద్ది నిమిషాలలో ఈ కార్యక్రమము ముగించబడుచు ఉన్నది. మరి ఆత్మీయ తండ్రి గారు సంసనయ్య గారు అటువంటి కన్నీటి ప్రార్థన వారు దేవుని యొక్క పరలోక సన్నిధికి వారు వెళ్ళి ఉన్నారు. దేవుని పిలుపు మేరకు మరి మంచిది. యొక్క విలువైన సమయంలో మరి ఈ పరిచర్య నిమిత్తము కానుకలు ఎత్తబడతవి. మన మధ్యలో ఉన్న అన్న చెంటను వచ్చి ఓ పాట పాడతారు. ఆ తదుపరి మనం కొన్ని కార్యక్రమాలు ఉన్నవి మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్న అన్న చెంటను వచ్చి మా యొక్క ఆత్మీయ బిడ్డలు, సంఘ బిడ్డలు ఈ 40 దినాలు 47 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు.
అంత మాత్రమే కాదు, గొలుసు ప్రార్థన, ఏకాంత ప్రార్థన మరి మందిరంలో చేయడానికి దేవుడు కృపనిచ్చారు. అందును బట్టి ఈ యొక్క సభలలో ఇద్దరు మరి బాప్తిషన్ తీసుకోవడానికి దేవుడు సహాయకులుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. హల్లెలూయా. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. కరుణ గల యేసు నాతో ఉంటాడు, కరుణ గల యేసు నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మి
లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసుని నమ్మితే మోక్షముందిరా, యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. మంచిది. ఎత్తబడిన కానుకల నిమిత్తం మన మధ్యలో ఉన్న దేవుని యొక్క దాసులు రాజేశ్వరి గారు వారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క చివరి రాత్రి సభలో తండ్రి ఒక అద్భుతమైన ఆరాధన, మంచి పాటల ద్వారా నామాన్ని గణపరిచి నీ అమూల్యమైన సందేశం ద్వారా ప్రభా నీ బిడ్డలను వినే మనసు పుట్టించమని, వింటే దీవెన ఆశీర్వాదమని, వినుటకు జ్ఞానం ఇచ్చావు. ఆ జ్ఞాన వాక్యములు ప్రభా హృదయంలో భద్రపరుచుకొని దాన్ని స్థిరపరచుకొని దాన్ని నవరించుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా తండ్రి, ఈ యొక్క సభల నిమిత్తమై ఎత్తబడిన ప్రతి కానుకను ప్రభా నీ సేవార్థమై ఖర్చు పెడుతుండగా ఎంతగా హెచ్చించి ఉన్నారు తండ్రి. దానికి రెట్టింపు దీవెన, రెట్టింపు ఆశీర్వాదం నీ బిడ్డలకు అనుగ్రహించి, ఇదిగో నీ పరలోకపు దీవెనలు, నీ పరలోకపు ఆశీర్వాదం నిండుగా మెండుగా కుమ్మరింప చేయమని, దీవించి ఆశీర్వదించమని ప్రభా ప్రతి గుప్పెళ్ళను దీవించి ఆశీర్వదిస్తారు నమ్ముచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరి మంచిది. ఈ యొక్క విలువైన సమయంలో మరి ఈ యొక్క సువార్త సభల కొరకు మరి ఆత్మీయ బిడ్డలు మరి చక్కగా ఉపవాస ప్రార్థనలు చేస్తూ, కలిసి ప్రార్థనలు చేస్తూ వచ్చినారు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క విలువైన సమయంలో చక్కని సందేశం అందించిన సేవకులకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగనే వారి యొక్క చేతుల మీద గుండా ఈ రోజున యొక్క మన గ్రామములో అనేక బిడ్డలకు, అనగా మరి వితంతువులకు లేక అటువంటి పరిస్థితులు వృద్ధాప్య వయసులో ఉన్న వారికి ఇక వస్త్రాలు బహుకరించడానికి మరి మన మధ్యలో ఉన్న సహోదరులు పురి ప్రతాప్ గారు వారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే లాజరస్ అయ్య గారు చేతుల మీద గుండా ప్రార్థన చేసుకుని వారికి వస్త్ర బహుకరణ జరుగుతూ ఉన్నది. ఇక సమయంలో అన్నగారు ప్రతాప్ అన్న గారు రావాలి. అలాగే మన మధ్యలో ఉన్న అన్న సురేంద్ర అన్న గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అన్న సురేంద్ర అన్న గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచు ఉన్నాం. మరి దేవుని యొక్క దాసులు వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత వస్త్ర బహుకరణ మేము పేర్లు చదువుతాం. ఆ తదుపరి ఆ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని మందిరం వద్దకు వెళదాం. మంచిది. చిన్న ప్రార్థన చేసి వితంతులకి మరి పేర్లు పిలుస్తాను. తదుపరి ఈ యొక్క వస్త్ర బహుకరణ కార్యక్రమము జరుగుచు ఉన్నది. సమయంలో ప్రియులారా, చిన్న ప్రార్థన. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన పవిత్రమైన భక్తి ఏదనగా దిక్కులేని అనాథలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తమకు అంటుకొనకుండా జాగ్రత్తగా చూచుకున్నట్టు ఏ కదా అన్న మాటను నమ్మి ఈరోజు ఒకరోజు నీ ఎదుట నిలబడవలసిన వారమే ఉన్నాము గనుక మా పరిస్థితులను బట్టి చేయగలిగిన సహాయం చేయడానికి నిశ్చయించుకొని ఇదిగో నీ దేన బిడ్డలకు ఈ రీతిగా వస్త్రాలు సిద్ధపరిచి అందిస్తూ ఉండగా కేవలము ఆ ప్రేమను మీరు ముద్ర వేయండి. ఎవరు పొందుకుంటున్నారో వారు మరింతగా
ప్రార్థించడానికి, అనేకులకు తమ క్రీస్తు యొక్క ప్రేమను పంచడానికి వారిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య జరిగిస్తుండగా దాసుని వారి కుటుంబాన్ని కూడా దీవించమని క్రీస్తు పేరిట ప్రతిష్ఠించి జరిగిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది, వారి యొక్క పేర్లు నేను చదువుతాను. దయచేసి తొమ్మండ్రి బుజ్జి గారు, ఇంకొల్లు ఉషా గారు. నా పేర్లు పిలిచిన వాళ్ళు రావాలి దయచేసి త్వరగా. ఇంకొల్లు గ్రేసిం గారు, ఇంకొల్లు నాగేంద్రం గారు, బుజ్జమ్మ గారు, కుంపటి మరియం గారు, కోట మార్తం గారు. ఈ పేర్లు చదివిన వారు దయచేసి త్వరగా వచ్చినట్లయితే త్వరగా రావాలి. దయచేసి ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. రానటువంటి వారికి తర్వాత గృహాల దగ్గర విద్దాము. ఇంకొల్లు నాగేంద్రం గారు, బుజ్జమ్మ గారు, కుంపటి మరియం గారు, కోట మార్తం గారు, కోట జేమ్ గారు, కోట రాణి గారు, బోధిం గారు, ఇంకొల్లు బండపల్లి బోధిం గారు. దయచేసి ఉన్నవారు ఒక నలుగురు రండి నాన్న. త్వరగా వచ్చినట్లయితే దయచేసి సేవకుల మీద గుండా ఈ యొక్క కార్యక్రమం పంచడానికి జరుగుతుంది. దయచేసి రావాలి. పేర్లు చదివిన వారు అమ్మ త్వరగా దయచేసి అందరూ కూర్చోవాలి. అమ్మ వెళ్ళకూడదు. మరి కొద్ది నిమిషాల్లో కార్యక్రమము ముగించబడుతూ ఉన్నది. వందనం సమర్పణ జరుగుతూ ఉన్నది. ఆశీర్వాద ప్రార్థనతో మన మధ్యలో ఉన్న దేవుని యొక్క దాసు జాన్పేటరాయ్ గారు చేస్తారు. దయచేసి నన్ను త్వరగా రావాలి. నన్ను ఒకసారి చూడన్నాను. దయచేసి ఒక 2 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగించబడుచు ఉన్నది. ఇంకా బోధిం గారు, ఇంకొల్లు పుష్పం గారు, కుంపటి సుశీలం గారు, మరి చిరంజీవి గారు, చిన్నారి గారు, కలపాల మరియం గారు, ఎస్తేరి గారు, ఇంకొల్లు దేవుళ్ళు గారు, ఇంకొల్లు సీతం గారు. మరి మంచిది. ఈ రీతి మిగతా వారికి కూడా మరి మందిరంలో ఇవ్వబడుతూ ఉన్నది. మంచిది. మరి సరే మంచిది. మరి యొక్క వందన సమర్పణ తెలియపరుస్తూ ఉన్నాం. తదుపరి దేవుని ప్రార్థన చేసుకుందాం. మంచిది. ఈ యొక్క విలువైన ఈ 4 దినాలని వినిన వాక్యమునైనా వారి జీవితములో ఇదిగో చివరిగా దావీదు కుటుంబమును దీవించినట్లుగా దీవిస్తానన్నావు నాయన. దావీదు కుటుంబాన్నినైనా హెచ్చించినట్లుగా హెచ్చిస్తానన్నావు ప్రభువా. ఈ కుటుంబాలలో నీ మందస్సము ఉండునుగాక. నీ మందస్సము ద్వారా నీ బిడ్డలు హెచ్చించబడుదురుగాక. ఈ 4 దినాలు సభలలో నీ బిడ్డలు ఆశీర్వదించబడ్డారని నమ్ముచు నైనా ప్రభువా, ఈ సభలను జరిగించిన నీ దైవజనుని, సేవకురాలని, పెద్దమ్మ గారిని, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను, నైనా సంఘాన్ని, కుటుంబాన్ని, ఈ గ్రామాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకునమని, తిరిగి నీ బిడ్డలు నైనా ఇంటికి బయలుదేరి వెళుచుండగా ప్రయాణాలలో, ఆటోలలో మీరే తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణాన్ని మీరు జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం, సంతోషము, సమాధానము కూడి చేరి వచ్చినటువంటి బిడ్డలకును, 4 దినాలు వర్తమానం అందించినటువంటి దైవ సేవకులకు, వాళ్ళకు పరిచర్యకు, 4 దినాలు ఈ యొక్క స్థానిక సంఘ కాపురులు వచ్చినటువంటి వారి యొక్క పరిచర్యకు, సంఘానికి, వారి కుటుంబాలకి, ఈ 4 దినాలు సభలు నడిపించిన స్థానిక సంఘ కాపరి సంతోషయ్య గారికి, వారి కుటుంబానికి, సంఘానికి, సంఘ బిడ్డలకును, ఈ గ్రామస్తులకును ఆయన కృప సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ కి, బోలో యేసు మహారాజ్ కి, రాజుల రాజుకి, ప్రభువులకు ప్రభుకి, త్వరగా రానున్న యేసయ్యకే హల్లెలూయా. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. మంచిది. మరి మందిరం వద్ద అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా సంఘ బిడ్డల యొక్క సహకారాలు అలాగనే గ్రామ ప్రజలు